హెల్త్ ఈస్ వెల్త్. ఎందుకు ఇప్పుడు నేను చెప్పాలంటే, ఒక కార్ మెకానిక్ షెడ్ ఉంది. ఆ కార్ మెకానిక్ షెడ్లో కార్ రిపేర్ చేసే ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. ఒక లగ్జరియస్ కార్ షెడ్ లోపలికి వచ్చి ఆగింది. సర్వీసింగ్ చేయ బాబు అని చెప్పాడు. ఇప్పుడు ఆ మెకానిక్ ఆ కార్ని ఓపెన్ చేసి మొత్తం సర్వీసింగ్ చేస్తుంటే, ఇప్పుడు ఆ మెకానిక్ ఎవరైతే ఉన్నారో అతనికి తెలిసింది ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక పెద్ద డాక్టర్, స్పెషల్ ఫేమస్ అని తెలిసింది. ఆయన పక్కనే నిల్చున్నాడు. ఈ మెకానిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము, పెద్ద డాక్టర్ కార్ రిపేర్ చేస్తున్నాడు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక డౌట్ ఉంది, అడగొచ్చా మీకు? అడగండి, ప్రాబ్లం లేదు. నేను మీరు ఇద్దరం సేమ్. ఎట్లా? ఏం లేదు సార్, నేనేమో కార్ రిపేర్ చేస్తుంటాను, మీరు మనుషుల బాడీ రిపేర్ చేస్తారు, ఇద్దరం సేమ్. అవునా? గుడ్, బాగానే కలిపినావు లాజిక్. బట్ నాకు ఇంకో డౌట్ ఉంది, చెప్పి అది కూడా ఏందో. ఇద్దరం ఒకటే రిపేరింగ్ చేస్తున్నప్పుడు మీరేమో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, నేనేమో గింతనే సంపాదిస్తున్నాను. తేడా ఉంది, ఇస్తా ఇలు. కానీ ఇది అర్థం చేసుకోవడానికి నీ తెలివి, మెచ్యూరిటీ లెవెల్ కూడా పెంచాలి కొంచెం. తేడా ఏంటంటే, నువ్వు నీ కార్ నీ షెడ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి దాని తర్వాత నువ్వు రిపేర్ చేస్తుంటావు. ఎప్పుడన్నా రన్నింగ్ కార్ని రిపేర్ చేసి చూడు, అప్పుడు ఆన్సర్ నీకే తెలుస్తుంది. బికాస్ ఆల్వేస్ రిమెంబర్, హెల్త్ ఈస్ వెల్త్. ఎందుకంటే ఆరోగ్యం అందరికీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది మనం ఆరోగ్యం అనేది ప్రాపర్గా వాడుకోలేకపోతున్నాం, మంచిగా చూసుకోలేకపోతున్నాం. ఈ శరీరాన్ని ఘోరంగా వాడుతున్నాం, అందుకోసం ఈ లేని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. చాలా హాస్పిటల్స్ కూడా ఈ మధ్యకాలంలో ఓపెన్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మన వీక్ పాయింట్ వల్లనే. ఎందుకంటే మనం బాగా చూసుకోవట్లేదు కాబట్టి. ఈ మధ్యకాలంలో చాలామంది జనాలు ఎందుకోసం కష్టపడుతున్నారంటే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి. కొంతమంది ఉంటారు యూత్, స్పెషల్లీ 20, 25, 30 ఇయర్స్ వరకు అలా కష్టపడతారు. హెల్త్ పక్కన పెట్టేసి డబ్బుల కోసం కష్టపడతారు. మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత ఆ కష్టపడ్డ డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. ఈరోజు మన జీవితంలో ఇదే పెద్ద కామన్ సెన్స్ ఉండాలి. మన తాతయ్యలు, అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా వెల్తీగా ఉన్నారు, మంచిగా సూపర్గా ఎనర్జీగా పనిచేస్తుంటారు, మంచిగా తింటుంటారు. వీళ్ళు ఈరోజు మనం చాలా వీక్ ఉన్నాం, పని చేయం, తినబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ కాలం మనుషులు, వాళ్ళు పందొంగలు కాదని. ఇప్పుడు కూడా వాళ్ళు పని లేకపోతే బాధపడుతుంటారు, మనం పని చెప్తే బాధపడుతుంటాం. జపాన్ అనే దేశం ఏదైతుందో ఈరోజు టెక్నాలజీలనే చాలా ఫేమస్. ఆ జపాన్లో సర్వే చేశారు, ఒక మనిషి యావరేజ్ తీసినట్టయితే 80 సంవత్సరాలు బతుకుతున్నారనమాట. మన ఇండియా యోగాలనే ఫేమస్. ఎంతోమంది మనం చూసి నేర్చుకుంటారు యోగా. అట్లాంటి యోగాలనే ఫేమస్ ఉన్న దేశం మన ఇండియా. మన ఇండియాలో సర్వే చేశారు, బతికే స్పాన్ ఏదైతే ఉందో 60-70. ఈరోజు టెక్నాలజీ అంత అడ్వాన్స్ ఉండే దేశమే ఈరోజు 80 సంవత్సరాలు వాళ్ళు బతుకుతున్నారు యావరేజ్. కానీ అంటే ఈరోజు మనం కూడా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన లైఫ్ స్పాన్ మొత్తం తగ్గించుకుంటున్నాం. సింపుల్గా చెప్తా, లాజిక్ వినండి. 30 సంవత్సరాల వరకు మన బాడీ మనని కాపాడుతుంది. 30 సంవత్సరాల తర్వాత మన బాడీని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచు టంగ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంత పెద్ద బాడీని స్పాయిల్ చేస్తున్నారు మీరు. దీనికి ఏదైతే ఇష్టమో దీనికి ఇది ఇష్టం ఉండదు, దీనికి ఏదైతే ఇష్టమో దీనికి ఇష్టం ఉండదు. అండ్ మీరు దీన్ని సాటిస్ఫై చేస్తున్నారు, దీన్ని సాటిస్ఫై చేయట్లేదు. దానికి రిజల్టే లేజినెస్. అందుకోసం ఏం చేయాలి? ఈ రోజు నుంచి దీన్ని కాదు, దీన్ని సాటిస్ఫై అయ్యాలి. దీన్ని సాటిస్ఫై అయ్యాలంటే దీనికి ఇష్టం లేని అన్ని పెట్టాలి.